హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఈరోజు వీడియో చూసుకుందామండి. చిలకడ దుంపలతో స్వీట్ క్యారెట్ చేసుకుంటాం కదా మనం, అలా చిన్న చిలకడ దుంపలు తెల్లయండి, ఎర్రదుంప కాదు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేద్దాం. పొయ్యి మీద బాణీలు పెట్టి కొంచెం డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పిస్తా, బాదం సన్నగా కట్ చేసుకున్నాం కదా, కొంచెం వేయించుదాం. 1 నిమిషం వేయించితే చాలు నెయ్యిలో. క్యారెట్ స్వీట్ ఎలా చేసుకుంటామో అలాగే. అయితే పాలు వాడం దీనికి. చూడండి, అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి వీడియో. చాలా బాగుంటుందండి. మీరు రోటీకి అప్లై చేసుకోవచ్చు, జామ్లా కూడా వాడుకోవచ్చు, బ్రెడ్కి ఉట్టిది కూడా తినొచ్చు. చిలకడ దుంప బాగుంటుంది కదా, నిలవ ఉంటుంది, ఒక 6 రోజులు నిలవ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి కదా, తీసేద్దాం. 1 నిమిషం వేయించితే చాలు. తీసేసి ఆ చిలకడ దుంపలో తురిమి పెట్టుకున్నాను చిన్న ముక్కగా, దాన్ని కొంచెం వేయించుదాం. దాంట్లో వాటర్ వస్తుందిలేండి, వాటర్ ఏమీ అక్కర్లేదు. చిన్న మంట మీద సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకపెడితే ఉడికిపోతుంది. మీరు ఎక్కువ స్వీట్ వేయక్కర్లేదు దీంట్లోని, స్వీట్గానే ఉంటుంది కదా చిలకడ దుంప. ఒక 3 యాలకులు పొడి చేసి పెట్టుకుందాం. 1 స్పూన్ షుగర్ వేసి పొడి చేసి పెట్టుకుందాం. చూసారా, వేగింది. ఇంకొక 5 నిమిషాలు వేగాలి, పచ్చి లేకుండా. త్వరగానే ఉడికిపోద్దులేండి. సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేసేయండి. కొంచెం సాల్ట్, స్వీట్లో ఎప్పుడైనా కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుందాం. యాలకులు నూరు పెట్టాం కదా, అది కూడా వేసేద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి యాలకుల స్మెల్ పట్టుకుని లాస్ట్లో 1 కప్పు షుగరు. కేజీ దుంపలు తీసుకున్నానండి. ఒక పావు కేజీ కొంచెం ఎక్కువ, ఒక 400 గ్రాములు తీసుకోండి షుగర్. దగ్గరికి అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ వేసారు, వేయించి పెట్టుకున్నాం కదా. నిలవ ఉంటుందండి, ఒక 6 రోజులు నిలవ ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. మనం కూడా రోటీకి కానీ, చపాతీకి కానీ, పుల్కాకి, బ్రెడ్కి అప్లై చేసి ఇచ్చేయచ్చు ఈవినింగ్ స్నాక్స్లా పిల్లలకి. 1 కప్పు షుగర్. దీంట్లో ఒక 4 స్పూన్లు పాల పౌడర్ వేసానండి, పాలు వేయలేదు. అమూల్ పాల పౌడర్ ఒక 4 స్పూన్లు, 4 టీ స్పూన్లు, జస్ట్ టేస్ట్ కోసం. పాలు వాడలేదు మనం, రుచి కోసం వేసాను. పిల్లలు ఇష్టంగా తింటారండి. మీ ఇష్టం, వేస్తే వేయండి, లేదంటే అక్కర్లేదు. రెడీ అయిపోయింది. ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.